ఏపీలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీక్ అయింది. నారా లోకేష్ నాయుడు గారు ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శాఖలో లీకేజ్ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ బీఎడ్ మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం పరీక్ష కంటే అరగంట ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడం జరిగింది. ఇప్పుడు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోయింది, ఒక వివాదాస్పదం అయిపోయింది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఓ కాలేజీ యాజమాన్యం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిన్నటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయితే నిన్నటి ప్రశ్నాపత్రం కూడా అరగంట ముందుగానే లీక్ అయిపోయిందంట. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉన్నత విద్యాశాఖ అధికారులతో విచారణ జరిపించాలని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పరీక్షను రద్దు చేయడమే కాకుండా ఈ ఘటన వెనుక ఉన్న బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు సూచించడం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వడం, తర్వాత ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కంప్లీట్గా పరిపాలన పక్కన పెడేసి కక్ష సాధింపు చర్యల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సొంత డబ్బాలు ఎక్కువగా కొట్టుకోవడంలో ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. గత 9 నెలల పరిపాలన మనం బాగా గమనిస్తే రాష్ట్రంలో నడిచింది ఏముంది? కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులు, సోషల్ మీడియాలో ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళ మీద అరెస్టులు, జైలు పెట్టాలు, వాళ్ళని ఈ కేసు ఒకరోజు ఇక్కడ, ఇంకొక రోజు ఇంకొక జిల్లాలో, మరొక రోజు ఇంకొక జిల్లాలో తిప్పడాలు, ఇవి తప్ప ఇంకేమైనా నడుస్తున్నాయా? ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు స్టార్ట్ అయిందా? లేదు. సరే పోనీ ఎగ్జామ్స్ అయినా సరే ప్రాపర్గా కండక్ట్ చేస్తున్నారా అంటే అది లేదు, అవి కూడా లీకేజ్లు. ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో లీకేజ్లు నడుస్తున్నాయంటే ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో, ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం ఇంకా ఆలోచన చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఏ రోజునైనా సరే ఏ ఒక్క ప్రశ్నాపత్రం అయినా సరే లీక్ అయిందా? ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయినాడు. అంతకుముందు గతంలో ఆయనకి ఎప్పుడు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా లేదు. అయినా కానీ ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కానీ 5 సంవత్సరాలను చాలా పర్ఫెక్ట్గా నడిపించాడు. ఎక్కడ కానీ ఒక ప్రశ్నాపత్రం కూడా లీకేజ్ కాలే. కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నా కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడు, సక్సెస్ఫుల్గా నడిపించాడు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన వైద్యం కూడా అందుబాటులో కూడా తీసుకొచ్చాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చామంటే మంచి పరిపాలనని ఆ కోవిడ్ టైంలో ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకోవడం జరిగింది. ఆయన కూడా ఎక్స్లో ట్విట్టర్లో పోస్ట్ కూడా చేశాడు. అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశాడు, వీళ్ళు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా కూడా. మరి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పేపర్ లీకేజ్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళ పరిపాలన ఇర్రెస్పాన్సిబిలిటీ కాదా? ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం ఏందో, ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయడం ఏందో మనకైతే అర్థమే కావాలి. నిన్న ఎగ్జామ్ అంటే ఒకరోజు ముందుగానే పేపర్లో లీక్ అయిపోతున్నాయంటే మనం ఇంకా ఏ గ్రహంలో ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరికి కూడా